హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ట్రూ కాలర్లో యూజర్ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఆ తర్వాత ప్రొఫైల్పై మీరు క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్ యువర్ ప్రొఫైల్. ఫ్రెండ్స్, దానిపై మీరు క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు క్లిక్ అయితే చేయగానే ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మీ ఫోన్ నెంబర్, యాడ్ సెకండ్ ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు మీ నేమ్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చేంజ్ అయితే చేసుకున్న తర్వాత సేవ్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు నేమ్ అనేది చేంజ్ చేసి సేవ్ పై మీరు క్లిక్ అయితే చేయగానే మీ నేమ్ అయితే అప్డేట్ అవ్వటం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, కొందరికి ఈ నేమ్ త్వరగా అప్డేట్ అయితే కాదు. అంటే కొందరికి కొన్ని అవర్స్ పట్టచ్చు, లేదా ఫ్రెండ్స్ 1 డే కూడా పట్టచ్చు. ఫ్రెండ్స్, మీరు సేవ్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ డే చూడండి. ఫ్రెండ్స్, అప్పుడు మీ యొక్క చేంజ్ అనేది అంటే నేమ్ అనేది చేంజ్ అయితే అవుతుంది. ఇన్ కేస్ అప్పటికి కూడా కాకుంటే మీరు మొబైల్ అనేది రీస్టార్ట్ చేసి లేదా యాప్ అనేది క్లియర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మీరు ఓపెన్ చేసి చెక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.